ఓకే అండి, మరి ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ప్రత్యూష రెడీయా మీరు? రెడీ. చిరుధాన్యాలతో రైస్ అన్నారు కదా మీరు. ఓకే, మరి చిరుధాన్యాల రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిరుధాన్యాల రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు పావు కప్పు, జొన్నలు పావు కప్పు, సజ్జలు పావు కప్పు, పచ్చి బఠానీలు పావు కప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, తరిగిన బీన్స్ పావు కప్పు, బంగాళదుంప ముక్కలు పావు కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 2. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ప్రత్యూష గారు మొదలు పెడదామా? సో అన్ని ముందు ఇవన్నీ ఉడికించేసి పెట్టాలండి? అవును. జొన్నలు, సజ్జలు, కొర్రలు 3 బాయిల్ చేయాలి. కొర్రలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలా? అలా ఏం లేదు, ఈక్వల్ అన్ని ఈక్వల్ గా తీసుకోవచ్చు. పోపు గింజలు, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, ఓకే, గ్రీన్ పీస్. అంటే లేట్ గా బాయిల్ అయ్యేవన్నీ కొంచెం ఫస్ట్ చేసుకోవాలి. క్యారెట్. ఇప్పుడు ఇది మనము అంటే అవి ఉడికించి అలా పెట్టేసుకోకుండా ఇప్పుడు డైరెక్ట్ గా ఎసరు వేసి ఇలా బాయిల్ అవి డిఫరెంట్ కదా కాబట్టి కదా, ఒకటి ఫాస్ట్ గా ఉడుకుతుంది, ఒకటి స్లోగా ఉడుకుతుంది. కాబట్టి సపరేట్ గా బాయిల్ చేసుకుంటే బెటర్. ఓకే, బీన్స్, ఆలు, ఓకే, కర్రీ లీవ్స్. సో మనం కావాలంటే వెజిటబుల్స్ అన్ని ముందు బాయిల్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా తొందరనే బాయిల్ అవుతాయి, సో నో ప్రాబ్లం. ఓకే, లిడ్ పెడదాం ఒక 1 minute. సాల్ట్ ఏమైనా యాడ్ చేస్తారా అక్కడ? లాస్ట్ వేసుకోవచ్చు, ఇప్పుడైనా ఓకే, నో ప్రాబ్లం. ఓకే, సో ఇవి కొంచెం ఉడికితే మనం 2 minutes కుక్ అయితే మిగతాయి అవి ఉడికినవి యాడ్ చేసేస్తాం. ఆల్రెడీ బాయిల్ అయినవే కాబట్టి జస్ట్ అవి వేసి. మీరు అంటే ఇవి బాగా ఎక్కువ వాడతారండి ఇంట్లో? లేదు, ఇవాళ రేపు అంతా డైటింగ్ అంటున్నారు కదా, అందుకని మొదలు పెట్టారా? స్లిమ్ అవడం కోసం. మీరు స్లిమ్ గానే ఉన్నారు కదా, ఎవరైనా చెప్పారా లావ్ అయ్యావి ఈ మధ్య అని చెప్పేసి? నాకే తెలుస్తుంది. ఓహో, ప్రీవియస్ పిక్చర్స్ చూసుకుంటే ఆటోమేటిక్ అలా అనిపించిందా? సో అందుకని ఇవి తినడం మొదలు పెట్టారా? ఆల్టర్నేట్ గా దాని ప్లేస్ లో ఇది తింటే కొంచెం. మీరు సరే, మరి మీ ఇంట్లో వాళ్ళకు నచ్చుతున్నాయా ఇవి? మా హస్బెండ్ కి అంటే స్నాక్స్ టైప్ ఇష్టం. ఇది స్నాక్ టైపే, నేను లంచ్ టైప్ లో అంటే లంచ్ లా తీసుకుంటా, తను స్నాక్ లా. ఓహోహో, సో మీకు లంచ్ ఆయనకి స్నాక్ సరిపోతాయి. ఆ పిల్లలకి నచ్చవా ఇలాంటివి? అసలుకే నచ్చవు. ఓకే, ఎంతమంది పిల్లలు మీకు? ప్రతి ఇద్దరు. ఏం చదువుతున్నారు? బాబు 6th క్లాస్, పాప 1st క్లాస్. పేర్లేంటి? అశ్రిత్, అనన్య. మీరేమైనా వర్కింగా లేకపోతే? లేదు, హౌస్ వైఫ్. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? యాడ్ ఏజెన్సీలో చేస్తారు, అడ్వర్టైజింగ్. ఆయన పేరు? వేణుగోపాల్ రెడ్డి. ఇప్పుడు మీరు అందరికి, ఇప్పుడు మీరు చేసుకుంటే మీ పిల్లలకు ఒకటి చేయాలి, మీ వారికి ఒకటి చేయాలి. డైలీ కూడా అలాగే చేస్తాను. అంతేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క టిఫిన్. మీరు ఎప్పుడు లెగుస్తారు పొద్దున్నే? 5:40. 5:40 కరెక్ట్ గా టైమా? 5:30 లేదు, నాకు ఆ టైంకి లేస్తే సరిపోతుంది. 5:40కి లేసి మొత్తం మొదలు పెడతారా? ఓకే, ఇది కుక్ అయింది. ఇప్పుడు ఇవన్నీ వేసుకుందాము. ఓకే, సజ్జలు. సో ఇలా మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి కూడా ఇలా హెల్తీ? లేదు, వాళ్ళకి అన్ని వెరైటీస్ చేసి పెడతాను. అన్ని వెరైటీసా? అంటే మీరు ఒక్కళ్ళే హెల్తీగా ఉండాలా? వాళ్ళు ఉండకూడదా? వాళ్ళకేమో అన్ని డీప్ ఫ్రైస్ చేసినవన్నీ పెట్టేస్తారా? అంతేనండి. చూసారా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇంకా మాకు డీప్ ఫ్రైస్ అట్లా చేసి పెడుతూ ఉంటుంది. ఎక్కువ స్వీట్ బాక్స్ తెచ్చి మా ముందర పెట్టేసి తినమంటుంది. దాన్ని మాత్రం డైట్ అంటూ ఇలాంటి కొర్రలు వేస్తున్నారు. ఓకే, అంటే ఆవిడ ప్లాన్ ఏమిటంటే ఆవిడ డైటింగ్ చేస్తున్నారు కదా, మీరందరూ ఆ స్వీట్స్ అన్ని తినేసి ఇంకా లావయ్యి ఆవిడ ఒక్కటి స్లిమ్ గా కనిపించాలి మీ అందరిలో బాగా ప్లాన్ వేశారు ప్రత్యూష గారు, అంతేనా? ఇంకా ఈ కొరియానర్ లీవ్ వేస్తే అయిపోతుంది. ఓకే, సర్వ్ చేసుకోవటమే కాదు.
ఓకే, రెడీ చిరుధాన్యాల రైస్. టేస్ట్ చూడండి. బాగా పెట్టారు కానీ పాపం అమ్మవారి స్పూన్ తో తినలేరు. ఓకే 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 ఓకే, మరి చిరుధాన్యాల రైస్ కూడా రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఇలాగ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిరుధాన్యాల రైస్ తయారు చేసే విధానం: ముందుగా కొర్రలు, జొన్నలు, సజ్జలు విడివిడిగా ఉడికించుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేగాక పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, బంగాళదుంపలు, కరివేపాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన సజ్జలు, ఉడికించిన జొన్నలు, ఉడికించిన కొర్రలు, కొత్తిమీర వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, చిరుధాన్యాల రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. వర్షాకాలంలో రూమ్స్ లో కానీ కబోర్డ్స్ లో కానీ ఎక్కడ చూసినా ముక్క వాసన వస్తూ ఉంటుంది. మనం ఎంతగా నాప్థలిన్ ఉండలు వాడినా లేకపోతే స్ప్రేలు చేసినా కూడా ఈ ముక్క వాసన నుంచి తప్పించుకోలేకపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు బట్టలు కూడా బాగా వాసన వస్తూ ఉంటాయి కదా. వీటిని అన్నింటినీ తీసి కాస్త ఎండ వచ్చినప్పుడు ఎండలో ఆరేసి మళ్ళీ మడత పెట్టుకుని లోపల ఉంచుకున్నట్లయితే ముక్క వాసన రాకుండా ఉంటాయి. సుందరి త్రిపుర సుందరి శంకరి త్రిపుర సుందరి శంకరి త్రిపుర సుందరి శంకరి గురుజనని మామవ త్రిపుర సుందరి శంకరి గురుజనని మామవ త్రిపుర. ఓకే అండి, మరి అన్ని కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేశాము. ఇప్పుడు మేము ఒకదాని తర్వాత ఒకటి టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా టేస్టింగ్? ఓకేనండి. సో ఫస్ట్ చారుతో మొదలు పెడదామా? బాగుంది. ఎలా ఉందండి? స్పైసీగా బాగుంది. టేస్టీగా ఉందా? చాలా బాగుంది. కొబ్బరి పాలు అండ్ ఆ చింతపండు గుజ్జు చింతకాయ గుజ్జు కాంబినేషన్ సూపర్ గా తెలుస్తుంది. అండ్ మునక్కాడలు కూడా అందులో ఉడికాయి కదా, ఆ మునక్కాడ ఫ్లేవర్ కూడా దానికి పట్టింది. సూపర్ గా ఉంది కాంబినేషన్. నాకు కొంచెం డౌట్ వచ్చింది, కొబ్బరి పాలు తీయగా ఉంటాయి కదా, కొద్దిగా చారు తీయగా ఉంటుందా ఏమిటి అని. కానీ సరిపోయింది. అంటే అంత తీపేమీ లేదు, చాలా బాగుంది. అంటే కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది. నైస్, బాగుంది రాజుగారు ఐడియా. సో ఇప్పుడు నెక్స్ట్ రెండు హాట్ ఈరోజు. ఓకే, సో ఫస్ట్ కొర్రలు, చిరుధాన్యాలన్నీ యాడ్ చేశారు కదా. సో ఇద్దరు కూడా మంచి హెల్దీ డిషెస్ తీసుకున్నారు. డిఫరెంట్ ఫ్లేవర్, అన్ని రకాలు కలిసాయి కదా, 3 రకాలు. అండ్ వెజిటేబుల్స్ ఉన్నాయి దానికి తోడు. అన్ని కూడా ముద్దలా కాకుండా కొంచెం పలుకుగా ఉడికించేసరికి తింటుంటే బాగా అనిపిస్తోంది. సో అందరు కూడా డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటి అన్ని అంటే ధాన్యాలు ఇవన్నీ యూజ్ చేశారు అన్నం. సో కొర్రలు అంటే మనం బియ్యానికి కొంచెం ఆల్టర్నేట్ గా చాలా మంది వాడుతుంటారు, కొర్ర బియ్యం అంటుంటారు కదా. కాబట్టి డిష్ పేరు కరెక్ట్ గానే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. సో బాగుందండి, మీ ఐడియా బాగుంది, టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో నెక్స్ట్ డైట్ కూడా నెక్స్ట్ వడలు టేస్ట్ చూద్దాం, శ్వేత గారు చేసినవి. సో ఇది మరో ప్రాంతానికి చెందిన వంట, అది కూడా హెల్దీ వంట. చాలా బాగుంది. ఆ గుమ్మడి తర్వాత ఆలు, అండ్ ముఖ్యంగా మీరు యాడ్ చేసిన పిండి, 2 రకాల పిండ్లు ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఫ్లేవర్. వడనగానే మనకి రొటీన్ గా ఎంత మార్చినా ఏం మార్చినా పప్పు పిండో సేమ్ వాడతాం కదా, ఆ టేస్ట్ అనేది సిమిలర్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంటే ఆ పొటాటో బేస్ కానివ్వండి, ఆ గుమ్మడికాయ అండ్ యాడ్ చేసిన 2 పిండ్లు గానీ మంచి టేస్టీగా ఉన్నాయి. శనగపిండి అనేది కొంతమందికి నచ్చదు కదా, అలాంటి వాళ్ళు ఇలా యాడ్ చేసుకుంటే కొంతమంది ప్రాబ్లం హెల్త్ పరంగా కూడా కొంచెం ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాంటి వాళ్ళు
సో ఇది మనకు అందుబాటులో దొరికినప్పుడు ఇలాంటి పిండిలో ట్రై చేయొచ్చు. ట్రై చేసుకోవచ్చు. సో బాగున్నాయండి, టేస్ట్ వైజ్ గా ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. సో కొంచెం కష్టమే ఈ రోజు రాజు గారికి. ఎస్. సో మరి రాజు గారు, యు డిసైడ్. సో టేస్ట్ వైజ్ గా కొంచెం బెటర్ గా చిరుధాన్యాలండి. ఓకే, సో అయితే ప్రత్యూష గారు విన్నర్ అనమాట. Yes, congrats. కంగ్రాచులేషన్స్ ప్రత్యూష గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. మా పాపకని చెప్పండి, అనన్య. అనన్యకి మా తరపున ఈ గిఫ్ట్ వచ్చారనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో శ్వేత గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేసినందుకు వచ్చి. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR ని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి.